బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఇటీవల సినిమాల కంటే వివాదాల ద్వారానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. కొద్ది రోజుల క్రితం ఆమెను స్పిరిట్ సినిమాల నుంచి తప్పించడమే కాకుండా కల్కి 2898 AD సీక్వెల్ నుంచి కూడా బయటకు రావడం పెద్ద చర్చకు దారితీసింది. ఇక ఈ విషయంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనమయ్యాయి. పిఆర్ టీం ద్వారా స్పిరిట్ స్టోరీని లీక్ చేయడానికి ప్రయత్నిస్తుందంటూ ఆయన చేసిన ఆరోపణలు దీపికా ఇమేజ్పై పెద్ద దెబ్బ పడింది. తాజాగా ఈ బ్యూటీ మరోసారి ఈ యాడ్ ద్వారా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే దీపిక తన భర్త రణ్వీర్ సింగ్తో కలిసి అబుధాబి టూరిజం బోర్డు రూపొందించిన ఒక యాడ్లో నటించింది. ఇందులో వీరిద్దరూ అబుధాబి అందాలను చూపిస్తూ అక్కడి సాంస్కృతిక ప్రాధాన్యాన్ని హైలైట్ చేశారు. ఇక మొదట్లో ఈ వీడియో సాధారణ ప్రమోషనల్ కంటెంట్ లాగే అనిపించింది. కానీ యాడ్లో దీపిక ధరించిన హిజాబ్, ఆమె షేక్ జాయద్ గ్రాండ్ మసీదులో కలియా తిరిగిన సన్నివేశాలు పెద్ద వివాదానికి కారణమయ్యాయి. హిందూ నేపథ్యం కలిగిన నటి అయిన ఆమె మతపరమైన దుస్తులు ధరించి పర్యాటక ప్రకటన చేయడం సరైనదా అని నెటిజన్లు ప్రశ్నించడం ప్రారంభించారు. ఇక డబ్బుల కోసం ఏదైనా చేసేస్తావా? భారతీయుల పరువు తీసావు, హిందూ ఐకాన్గా ఉన్న నువ్వు హిజాబ్ ఎందుకు వేసుకున్నావు అంటూ కొందరు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం అది కేవలం సాంస్కృతిక గౌరవ సూచకం మాత్రమేనని రాద్ధాంతం చేయొద్దంటూ ఆమెకు మద్దతిస్తున్నారు. షేక్ జాయద్ గ్రాండ్ మసీద్ని సందర్శించాలంటే ఎవరైనా సరే హిజాబ్ ధరించాల్సిందేనని, అక్కడి షరతులు తెలుసుకోకుండా విమర్శలు చేయొద్దని దీపికకు సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఈ వివాదం జాతీయ స్థాయిలో వైరల్ అవుతుండగా హ్యాష్ట్యాగ్ బాయ్కాట్ దీపిక కూడా ట్రెండ్ అవుతుంది. కొందరు యూజర్లు ఇటీవల స్పిరిట్, కల్కి సినిమాల నుంచి తప్పించడమే కాదు, ఇప్పుడు ఇలాంటి యాడ్లతో ఆమె ఇమేజ్ పూర్తిగా దెబ్బతింటుందని కామెంట్ చేస్తున్నారు. ఇక అబుధాబి టూరిజం యాడ్ టీం మాత్రం దీన్ని డిఫెండ్ చేస్తూ దీపిక, రణ్వీర్లో అక్కడి సంస్కృతికి గౌరవం చూపే ఉద్దేశంతో ఆ వేషధారణ చేశారు, ఎటువంటి మతపరమైన ఉద్దేశం లేదు అని స్పష్టీకరణ ఇచ్చింది. అయినప్పటికీ ఆ వీడియో ట్రోలింగ్ ఆగడం లేదు. ఇప్పటికే పలు వివాదాలతో 2 భారీ ప్రాజెక్టులు వదులుకున్న దీపిక తాజా వివాదంపై ఎలా స్పందిస్తుందన్నది చూడాలి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దీపిక మాట్లాడుతూ, నేను ఎక్కడ పనిచేసినా అక్కడి సంస్కృతిని గౌరవించడం నా వ్యక్తిగత అభిప్రాయం, దాన్ని తప్పుగా చూడకూడదని చెప్పింది. ఇక తాజా యాడ్ వివాదంతో దీపికా పదుకొనే మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. హిజాబ్ ధారణ వెనుక ఉన్న ఉద్దేశం నిజంగా సాంస్కృతికి గౌరవమా లేక కేవలం మార్కెటింగ్ వ్యూహమా అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.